ఆ జన్మ ఏంటంటే ఆత్మ మూలముగా నీతి మూలముగా తిరిగి జన్మించే జన్మ ఏదైతే ఉందో అది మనలో ఉన్న దోషాలను పరిహరించి, మనలో ఉన్న పాపాన్ని కడిగివేసి, మనల్ని శుద్ధీకరించి ఆయన నిత్య రాజ్యంలో వారసత్వాన్ని ఇచ్చే జన్మ. దీనికి పెట్టబడిన పేరు బాప్తిస్మం. అర్థం కాని వాళ్ళు మతం పుచ్చుకున్నామంట, అందులో దిగవంట, ఇందులో ఎక్కావంట మాట్లాడుతూ ఉంటారు. ఏం తెలియక ఇది పునర్జన్మ అంటారండి. పునర్జన్మ పొందావా? పునర్జన్మ పొందకపోతే అక్కడ 2 సార్లు సావాలి. ఇప్పుడు శరీర సంబంధమైన మరణం ఒకటి, నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు అగ్ని ఆరలు పురుగు సావు, సస్తానే పుడతానే ఉంటాం అందులో. దేవుని స్తోత్రం. ఆ అగ్నిలో యుగ యుగాలు కాలిపోకుండా ఉండాలండి లక్ష్మమ్మ. యుగ యుగాలు కాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఈ భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలంటే తిరిగి జన్మించాలి. దాన్నే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటారు. అది ఏ నామంలో చేయాలంటే ఆ స్నానం నరావతారం ఇతను యేసు నామంలో చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక.